గ్రామ పంచాయతీలో ఎల్లారెడ్డిపేట టౌన్లో మొత్తం 7,457 ఓటర్లు గాను 5,922 ఓటర్లు నమోదు చేయడం జరిగింది. అందులో లీడ్ చేసినవి 449, ఇంకా బాకీ ఉన్నవి 1,081 చేయాల్సి ఉంది. కనుక ఎల్లారెడ్డిపేట గ్రామ ప్రజలకు తెలియజేయడం ఏమనగా ఈ ఓటరు ప్రక్రియను 3వ తారీఖు వరకు పొడిగించినప్పటికీ మనం తప్పకుండా ముందు వరుసలో ఉండి ఎల్లారెడ్డిపేటలో పూర్తి స్థాయిలో నమోదు చేయడానికి మన బిఎల్ఓలు అందరూ రెడీగా ఉన్నారు. మీరు ఎవరైనా ఉండి ఇంటికాడ ఫామ్ నింపించినా పర్వాలేదు, లేదు గ్రామ పంచాయతీకి వచ్చి వాళ్ళే ఒక ఫోటో ఆధార్ కార్డు తీసుకుని వస్తే మా బిఎల్ఓలే రింపి వాళ్ళు నమోదు చేస్తారు. ఈ నమోదులో అలసత్వం చేయడం వల్ల రేపు భవిష్యత్తులో ఓటు వేయడానికి మీకు అవకాశం ఉండదు. ఆ తర్వాత మా ఓటు ఎందుకు లేదు అనేది ఒక కాంట్రవర్సీ కాకుండా ఉంటుంది. తప్పనిసరిగా అందరూ ఓటు నమోదు చేసుకోవడానికి సుముఖత వ్యక్తం చేసి మీరు వచ్చినా పర్లేదు, మా వాళ్ళకి చెప్పినా పర్లేదు, ఇంటికి వచ్చి నమోదు చేసుకునే కార్యక్రమం ఉంది కాబట్టి మీరు తప్పకుండా ఓటర్ నమోదు చేసుకొని భవిష్యత్తులో ఓట్లకు ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిందిగా మనది. మరి సార్ కార్యక్రమంలో భాగంగా మరి ఓటర్ల యొక్క రివిజన్ అనేటువంటిది నడుస్తూ ఉంది. గత 25 రోజులుగా బిఎల్ఏలు మరియు బిఎల్ఓలు అత్యధికంగా కష్టపడి మరి 85% వరకు కూడా ఓటర్ల యొక్క నమోదు అనేటువంటి చేయడం జరిగింది. మరి దీంట్లో బిఎల్ఓలు ఇల్లు తిరుగుతూ ఎండనక వాననక కష్టపడుతూ వాళ్ళ యొక్క సేవలు నిజంగా కూడా చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు. మా బిఎల్ఏలు ఇక్కడ అందుబాటులో ఉన్నా లేకున్నా వాళ్ళే వెళ్ళి మరి ఫామ్ నింపించి ఇంట్లో కూర్చొని ఫామ్ నింపించి బ్రహ్మాండంగా ఎల్లారెడ్డిపేట పట్టణం 8 బూతులు ఉంటాయి. 8 బూతుల ప్రతి ఒక్క బిఎల్ఓ కూడా కష్టపడి పనిచేసి ఇప్పటి వరకు కూడా దాదాపు ప్రతి ఒక్కరు కూడా 85% రీచ్ అయ్యారు. చాలా సంతోషకరం. మిగతా ఎవరైతే ఓటర్లు ఉన్నారో దయచేసి వాళ్ళందరికీ కూడా నమస్కరించి చెప్పేది ఏంటంటే, ఒకసారి ఓటు మిస్ అయిందంటే మళ్ళీ ఓటుగా నమోదు చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి ఓటర్లు దయచేసి ఎక్కడున్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ జిల్లాలో ఉన్నా, ఏ పట్టణంలో ఉన్నా, ఎక్కడున్నా కానీ మరి ఎక్కడైతే మీది ఓటు ఉన్నదో అక్కడ క్లియర్గా వచ్చి నమోదు చేసుకుంటే మీకు మళ్ళీ 15 సంవత్సరాల దాకా ఇలాంటి ప్రక్రియ ఉండదు. కాబట్టి దయచేసి ఓటర్లందరూ కూడా గమనించి ఏదైతే బిఎల్ఓలను ఇబ్బంది పెట్టకుండా మీరు వచ్చి వాళ్ళకు ఫోన్ చేసినా పర్లేదు, లేకుంటే మీరు నింపి వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు నమోదు చేసుకుంటారు. ఎందుకంటే 24వ తేదీ మొదటి వరకు లాస్ట్ డేట్ ఇప్పుడు పొడిగించారు. కానీ మీరు ఆ తేదీ లాస్ట్ డేట్ ఇంకొంది కదా చూసుకుంటూ పోతే మరి వాటి సంఖ్య ఎక్కువైపోయి లాస్ట్కు రిజిస్టర్ చేసేటప్పుడు కుప్పలుగా రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతాయి. కాబట్టి నెట్వర్క్ సమస్య వచ్చి ఎన్రోల్ కాకపోతే అట్లా ఓటు పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వీలైనంత తొందరగా మీరు సర్ ప్రక్రియలో పాల్గొని మీ యొక్క ఓటు నమోదు చేసుకొని ఎక్కడున్నా మీ యొక్క ఊరికి వచ్చి ఓటు నమోదు చేసుకొని మరి కార్యక్రమాన్ని 100% పూర్తి చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి పొద్దునక రాత్రికి కష్టపడుతున్న ఎవరైతే బిఎల్ఓలు ఉన్నారో వాళ్ళకి ప్రత్యేకంగా గవర్నమెంట్ కోరుతా ఉన్నాం. దయచేసి వాళ్ళకు ప్రత్యేకంగా ఈ ఏదైతే 15 రోజుల పీరియడ్ ఉందో ఈ పీరియడ్ అంతా కూడా సపరేట్గా వాళ్ళకు ఒక గ్రాంట్ రిలీజ్ చేసి వాళ్ళకు ఉపశమనం కల్పించాలి. ఎందుకంటే ఎండనక వాళ్ళకి తిరుగుతారు, కష్టపడుతారు, దాంతోపాటు అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి వాళ్ళకి ప్రభుత్వం ఏదో రకంగా వాళ్ళ గ్రాంట్ రూపంలో ఇవ్వాలని కూడా తెలియజేస్తూ ప్రతి ఒక్కరు ఓటర్ నమోదు ప్రక్రియలో పాల్గొని 100% చేసి విజయవంతం చేయాలని కూడా ప్రతి ఒక్క ఓటర్ను కోరుతాను. ధన్యవాదాలు.